గేర్ మారుతోంది. తెలంగాణ రాజకీయం హీటెక్కుతోంది. నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం అప్పుడే సంసిద్ధం అంటున్నాయి పార్టీలు. ఇటు అధికార కాంగ్రెస్, అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ సర్వేలు, నివేదికలతో అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. సీక్రెట్ సర్వేలతో ప్లస్లు మైనస్లు బేరీజు వేసుకుంటున్నాయి. ఎమ్మెల్యేల పనితీరుపై కాంగ్రెస్ సీక్రెట్ సర్వే నిర్వహిస్తుందా? బీఆర్ఎస్ గెలుపు గుర్రాలను వెతికే పనిలో ఉందా? పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలను పక్కన పెడతారా? ఇప్పటి నుంచే సర్వేలు చేయించడం వెనుక ప్లాన్ ఏంటి? తెలంగాణలో అప్పుడే అసెంబ్లీ ఎలక్షన్స్ మూడ్. టార్గెట్ 2028 ఎన్నికల వ్యూహాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ సీక్రెట్ సర్వే చేయించిందా? బీఆర్ఎస్ 50 నియోజకవర్గాల్లో సర్వే పూర్తి చేసిందా? పనితీరు బాలేని వారికి వార్నింగ్, గెలుపు గుర్రాల కోసం వేట. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2.5 ఏళ్లు పూర్తయింది. ఇక మిగిలింది 2.5 సంవత్సరాలు మాత్రమే. ఆలోపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలను కూడా నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రజెంట్ స్టేట్ పాలిటిక్స్ ను గమనిస్తూ ఉంటే అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పటి నుంచే రాజుకున్నట్లు కనిపిస్తోంది. రాబోయే ఎన్నికలపై అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ సీరియస్ ఫోకస్ చేసి దూకుడు పెంచాయి. రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉండగా ఎలాగైనా బౌన్స్ బ్యాక్ కావాలని బీఆర్ఎస్ ఆరాటపడుతోంది. అయితే 2.5 ఏళ్ల పాలన పూర్తి కావడంతో ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సీక్రెట్ సర్వే చేయించినట్లు సమాచారం. 10 రోజులుగా సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సర్వే టీమ్స్ ఫీల్డ్ సర్వే చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల తీరు ఎలా ఉంది? రేవంత్ ప్రభుత్వంపై ప్రజల ఒపీనియన్ ఏంటి? కేసీఆర్, రేవంత్ పాలనను పోలుస్తూ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇలా పలు అంశాలపై పబ్లిక్ పల్స్ ను తెలుసుకునే ప్రయత్నం చేశారట. సిట్టింగ్ అయినంత మాత్రాన టికెట్ ఇచ్చేది లేదని, గెలిచే అవకాశం కనిపించకపోతే టికెట్ కష్టమే అని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను అలర్ట్ చేస్తూ వస్తున్నారట. కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు జమీందారులుగా వ్యవహరిస్తున్నారని, పద్ధతి మార్చుకోకపోతే తాను చేయగలిగిందేమీ లేదని చెప్తున్నారట. ఇక లేటెస్ట్ సర్వేపై ఎమ్మెల్యేలకు తెలియకూడదని సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ సర్వే కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాల్లోనే నిర్వహించినట్లు హస్తం నేతలు చెబుతున్నారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా సర్వే రిపోర్టు వచ్చినట్లు టాక్. పలువురు ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, వారి పనితీరుపై సంతృప్తిగా లేదని ఆయా నియోజకవర్గ ప్రజలు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈ సీక్రెట్ సర్వే రిపోర్టుపై ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల అభిప్రాయం ఎలా ఉందో వారికే చెప్తే మార్చుకోగలిగే విషయాలను మార్చుకుంటారని హస్తం పెద్దలు భావిస్తున్నారట. ఏడాది తర్వాత ఇలాంటి సర్వే మరొకటి నిర్వహించి అప్పటికి పనితీరు మార్చుకోకపోతే యాక్షన్ కి రెడీ అవుతారట. అవసరమైతే కొందరిని తప్పించేందుకు కూడా వెనుకాడబోమన్న సంకేతాలను పంపిస్తున్నారట. తనను కలిసిన ఎమ్మెల్యేలకు సీఎం ఇన్ డైరెక్ట్ గా పలు సూచనలు చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ మధ్యలోనే ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టి సర్వే రిపోర్టులోని అంశాలన్నింటిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అటు బీఆర్ఎస్ 2028 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేస్తోంది. పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి పటిష్టం చేసే పనిలో గులాబీ బాస్ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సర్వేలు నిర్వహిస్తూ పార్టీ పరిస్థితి, ప్రజాభిప్రాయం, స్థానిక నేతల పనితీరు, ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతలపై రిపోర్టులు తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 50 నియోజకవర్గాల్లో సర్వేలు పూర్తయ్యాయని, ఈ సర్వేల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్ఛార్జీలు, మాజీ మంత్రుల పనితీరుపై ఆరా తీసినట్లు సమాచారం. ప్రజల్లో ఆదరణ, క్యాడర్తో సంబంధాలు,
స్థానిక సమస్యలపై పోరు వంటి అంశాలను ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు నేతలు చెబుతున్నారు. పనితీరు బాలేని నేతలకు కేటీఆర్ ఇప్పటికే క్లాస్ తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక నుంచి ఫీల్డ్లోనే ఉండాలి అని, ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ సర్వేలు నేతల పనితీరుపై సమీక్షలకే పరిమితం కాదని, ఫ్యూచర్లో టికెట్ కేటాయింపులో కూడా కీలకంగా మారే అవకాశం ఉందనే చర్చ గులాబీ పార్టీలో జోరుగా సాగుతోంది. పనితీరు మెరుగుపడకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమే అని ఇప్పటికే కొందరు నాయకులకు ఇండికేషన్ ఇచ్చినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ స్వతంత్రంగానే బరిలోకి దిగుతుందని, ప్రజల్లో ఉంటే పనితీరు బాగుంటే మీ ఇంటికే బీఫామ్ వస్తుందని కూడా భరోసా కల్పిస్తున్నారట. 2028 ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిన బీఆర్ఎస్ సర్వేల ఆధారంగా పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. గులాబీ దళపతి వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో, నాయకుల పనితీరులో మార్పులు వస్తాయో రావో, అభ్యర్థుల ఎంపికలో అధిష్టానం ఎలాంటి ఈక్వేషన్స్ ను లెక్కలోకి తీసుకోబోతోందో వేచి చూడాలి మరి.